మన ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్తే. ఈరోజు ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. ఏంటంటే చూస్తున్నారు కదా, శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, శ్రీ సిద్ధేశ్వరకొండ గ్రామం, గంగాధరనేల్లూరు మండలం, చిత్తూరు జిల్లా. ఇక్కడ పూర్వం పాత రాముల వారి దేవస్థానం ఉండేది. ఒక 25 సంవత్సరాల ముందు దేవస్థానం పాతదైపోయిందనేసి పూజలు చేయడం అవన్నీ ఆపేశారు. ఆ తర్వాత ఇప్పుడే రెనోవేషన్ చేసి అంత రాతితో కట్టి తర్వాత విగ్రహ ఆవిష్కరణ మరియు శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణ వేడుక జరిపించున్నారు. అందుకు గాను ఒక ఇన్విటేషన్ వీడియో క్లిప్ మీకోసం. ఏండోయ్, అందరికీ మీ గోదావరికి నమస్కారాలండి. ఎలా ఉన్నారా? మీకేటండి ఆ శ్రీరామచంద్ర ప్రభు దయ వల్ల బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మరి గుమ్మాలకి తోరణాలు కట్టేసి తలకు నీళ్లు చేసుకుని రెడీగా ఉన్నారా? అయితే మీ అందరి కోసం మంచి పెళ్లి కౌరుతూ వచ్చాను. ఓసారి మీ సేవిలా పడిద్దరు. ఇప్పుడు అసలే బయటి ఎండలు దంచుకొట్టేస్తున్నాయి, సెలవు పందులు చూస్తూ పక్కన వేసేస్తున్నారు. ఇప్పుడు మన అయోధ్య మహాసామ్రాజ్య వాస్తవ్యులు శ్రీ దశరథ మహారాజు గారు, శ్రీమతి కౌసల్యాదేవి దంపతులు ఉన్నారు కదండి. వారి ముద్దుల కుమారుడు అదేనండి మన కైకేమాత సుమిత్రాదేవి గారాల పట్టి మన శ్రీరామచంద్రులు వారి కళ్యాణం అండి బాబు. హాయ్, చూసారా అబ్బాయిని? పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటే మగవారే మోహించేటంతటి అందగాడంటే నమ్మండి. మరి అందులోనూ సీతామోహరితో పెళ్లి అనేసరికి మరి ఆ శ్రీరామచంద్రమూర్తి తెగ సిగ్గుపడిపోతా భక్తులందరికీ దర్శనం ఇచ్చేస్తున్నాడంటే నమ్మండి. మరి హాయ్ మరి పెళ్ళి అంటే ఆ సర్వాంతర్యామికి కూడా ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. ఇగో మాటల్లో పడిపోయే అమ్మాయి ఎవరు చెప్పలేదు కదా, మన మిథిలానగర సామ్రాజ్యాధీశులు శ్రీ జనక మహారాజు గారు, శ్రీమతి సునైనా దంపతులు ఉన్నారు కదండి. వారి ప్రాణానికి ప్రాణమైన అయోనిజ శ్రీ జానకి మాతతో పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే భూదేవి అంత ఓర్పు, కన్న తల్లి అంత సహనం ఉంటుందంటే నమ్మండి. మరి హాయ్, అందుకేనండి మనం అందరం కలిసి సీతమ్మ అని పిలుచుకుంటామండి. ఏది ఏమైనా జంటను చూడాలి గానీ శీలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. ఇదిగో చూడమన్నాను కదా, నాలో చూసేకండి బాబా, మన దిష్టేదాలు ఇసేలాగుందే. మరి వీళ్ళిద్దరినే మన ఊరు రామాలయంలో కళ్యాణం జరుగుతున్నప్పుడు చూసి కనులారా వీక్షిద్దరు గాని మన ఊరు రామాలయంలో అండి మరి సీతారాముల కళ్యాణం చూడని కనులే కన్నులు కాదు అంటారండి. అందుకే అందరూ వచ్చేయండి. ఆ లక్ష్మీనారాయణుల చల్లని చూపు మన మీద కూడా ఉండాలని కోరుకుందాం అన్నట్టు చెప్పడం మర్చిపోయినాడు. ఎన్ని పనులున్నా పక్కన ఎట్టేసి పిల్ల జల్ల ముసలి ముతక అందరూ తప్పకుండా రావాలండి. మరి ఆ స్వామివారి కరుణాకృపా కటాక్షాలు మన మీద కూడా ఉండాలి కదా. హాయ్, మరి మీరు రాకపోతే మాత్రం హనుమంతులు వారు శనబుచ్చుకుంటారండి బాబు. హాయ్, సో ఇక్కడ హనుమంతుల వారు ఫస్ట్ మనం ఆలయాన్ని చూసేసి తర్వాత పెళ్లి వేడుకకు హాజరవుదాం. ఇక్కడ హనుమాన్ దేవస్థానం. ఈ గుడికి మాత్రం ఇప్పటి వరకు భక్తులు వచ్చేవారు, పూజలు చేసేవారు. కానీ హనుమాన్ రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటారంటారు. కాబట్టి ఇక్కడ ప్రజలు, భక్తులు పాత రోజులు మర్చిపోకుండా రాముణ్ణి తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే మనం అన్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి వర్తించకుండా ఉండడానికి చేసేది రక్షాబంధనం. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణం అంతా కూడా అయ్యేంత వరకు స్వామికి అమ్మవారికి కూడా రక్షాబంధన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా శ్రీరామాయణం అనుకుంటూ ఉండాలి. చక్కగా ఇటువంటి కళ్యాణం అనేది సాధారణంగా ప్రతిరోజు జరగదు. ఎప్పుడో సంవత్సరాలు ఒకసారో లేదంటే కుమారుడిగా జరిగినప్పుడు జరుగుతుంది. కళ్యాణం చూడటం అనేది కూడా మనకు ప్రాంతం.
फोटो की तो तीन ही देने से गप कर తీసుకొని సరే మళ్ళీ మాట్లాడాలి సరే. అలాగే గుడి ప్రదర్శన చేసేటప్పుడు శ్రీహరి నామాలు మరియు శంఖ చక్రాలు దర్శనమిస్తాయి. తర్వాత కిందికి వస్తే ఇక్కడ మన హనుమాన్ వారి బజరంగ్ బలి స్టాచ్యూని ఆవిష్కరించారు. ఆ తర్వాత దర్శనం చేసుకొని మేము శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవంకు హాజరయ్యాము. ఈ పితృదోషాలన్నీ కూడా కేవలం ఒక కళ్యాణంలో ఒక అమ్మవారిని మనం కన్యాదాతగా కూర్చుని అమ్మవారిని స్వామికి దానం చేస్తే మాత్రమే ఆ యొక్క పితృదోషం తొలగిపోతుంది. ఇందులో భాగంగా ముస్తాబైన ఎస్ఎస్ కొండ గ్రామం మరియు ఇతర కార్యక్రమాలు. This song is widely written DJ sounds from Korea. My contact number 990623. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. జై శ్రీరామ్.